ప్రభుత్వంలో విలీనం చేసుకోండి. విలీనం చేసుకోవడంతో పాటు మా స్కేల్ ని కొంచెం పెంచితే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళందరూ ఈ రోజు సమ్మెకు దిగారు. అంటే బట్ దాని వల్ల ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వాళ్ళకి నష్టం వాటిల్లుతుందని చెప్పి వీళ్ళు కూడా స్ట్రైక్ చేసే అవకాశం ఉంది కదా. 100% అది కూడా ఉంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇందులో ప్రైవేటీకరణ కంటే అందరూ గవర్నమెంట్ లో విలీనం చేసుకుంటే ఈ గవర్నమెంట్ విలీనం చేసుకోవడం వల్ల వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ బెనిఫిట్స్ కోసం వీళ్ళు 100% మేము ఈ రోజు నుంచి సమ్మెకు దిగుతామని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు ఆర్టీసీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ కొత్తగా కాంట్రాక్ట్ బేసిక్ లో మేము ఈ 4 రోజులు ఈ సమ్మె జరిగినంత కాలం ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు కానివ్వండి, కండక్టర్ పోస్టులు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి ప్రతి జిల్లాలో ఈ రోజు ఆల్రెడీ మొత్తం పోస్టులు కానీ ప్రకటనలు ఇస్తున్నారు. ఏదేమైనా సరే ఆర్టీసీ వీళ్ళు ఇద్దరు మధ్యలో జరిగే దాంట్లో ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారు? 100% గవర్నమెంట్ అయితే దీన్ని తొందరగా సానుకూలంగా పరిష్కారం చేసుకుంటే అందరికీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆర్టీసీలో కార్మికులు లేకుండా అయితే ఆర్టీసీ రన్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళు అందరూ కూడా తొందరగా పరిష్కారం చేసి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే 32 అంశాలతో కూడినటువంటి ఈ చర్చను ఆర్టీసీ సంబంధించిన కమిటీకి ఇచ్చారో ఆ కమిటీ 4 రోజులు టైం అడిగింది. ఆ 4 రోజులు టైం అడగడం కూడా వీళ్ళకి అసంతృప్తిగా అనిపించింది. అందుకోసం వీళ్ళు ఈ రోజు సమ్మెకి దిగారు. ఏదేమైనా సరే అతి తొందరగా దీన్ని పరిష్కారం చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు కూడా వాళ్ళు చాలా రకాలుగా సఫర్ అవుతారు. లాంగ్ జర్నీ చేయాలంటే వాళ్ళకి సోర్స్ ఏంటి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సరే ఇప్పుడు కార్లు ఇప్పుడు ఇదే ఛాన్స్ కాబట్టి డబుల్ చార్జెస్ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అందుబాటులో కార్స్ లేవు కాబట్టి డబుల్ చార్జెస్ అడుగుతున్నారు. దీనికోసం ఏంటంటే ఆర్టీసీ తొందరగా సానుకూలంగా పరిష్కారాన్ని కొంచెం పరిష్కరించి ఏదైతే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తే ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేసే దీని గురించి కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి మేజర్ గా చూసుకున్నట్టయితే పేద మధ్యతరగతి వాళ్ళే ఆర్టీసీని నమ్ముకొని ఉంటారు కదా. వాళ్ళ పైన ఆర్థిక భారం ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు ఆ సమ్మె కారణంగా ఇప్పుడు టాక్సీస్ కావచ్చు డబుల్ చార్జెస్ తీసుకుంటారు. దీనివల్ల అదే జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ సమ్మె చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నార్మల్ గా ప్రయాణికులు అందరూ కూడా నార్మల్ గా బస్సులలో ప్రయాణించే ప్రజలు మొత్తం మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళే బస్సులలో ప్రయాణిస్తారు. వీళ్ళు ఇప్పుడు కార్లు ఎక్కి రావాలంటే ఛార్జెస్ డబుల్ అవుతాయి. ట్యాక్సెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇది డబుల్ ఛార్జెస్ అవుతాయి. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా ఈ పరిష్కారాన్ని సానుకూలంగా పరిష్కరించి మళ్ళీ యథావిధిగా ఈ బస్సుని నడిపినట్లయితే ప్రయాణికులకి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే మొత్తం అన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వ రంగంలో తీసుకురావాలని అనేది వాళ్ళు చెప్పిన దాంట్లో అదే చెప్పారు. బేస్ లో పెట్టుకొని ఇప్పుడు టికెట్ రేట్లు ఏ విధంగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పెంచే అవకాశం ఉందా? పెంచే అవకాశం ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే ఆల్రెడీ మనకి మహిళలకు ఎట్లా ఉచిత బస్సు అనేది ఉంది కాబట్టి 100% పెంచదు. కానీ దీంట్లోనే కొంచెం ఆర్టీసీకి ఏదైనా కొంతవరకు వీళ్ళు ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఇప్పుడు ప్రైవేట్ బస్సులకి కొంతవరకు వాళ్ళకి అమౌంట్ పెంచేసి వాళ్ళకి ఇచ్చే దాంట్లో పెంచి వాళ్ళ స్కేల్ అనేది పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే వాళ్ళు ఆ సమ్మె అనేది విరమించుకుంటారు. వాళ్ళు చెప్పినటువంటి 32 అంశాలతో ఏదో చెప్పారు. అదే సార్ ఆ పాయింట్ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? మేజర్ గా వచ్చేసి వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేయాలని చెప్పేసి ఒకటి కోరుతున్నారు. ఈ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఏవైతున్నాయో వాటిని గవర్నమెంట్ లో మొత్తాన్ని కలిపేసి అందరినీ కూడా గవర్నమెంట్ చేసేసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ స్కేల్ కూడా కొంచెం పెంచమని చెప్పి అడుగుతున్నారు. అది పెంచితే ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది ఉండదు, ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎప్పటిలాగా నడుస్తుంది.